రేపు ముంబైకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోనున్న సీఎం. పంచాయతీ వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్. గ్రామీణ అభివృద్ధికి నూతన దిశ నిర్దేశిస్తోందన్న పవన్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్. రాజమండ్రి కోర్టు దగ్గర అదుపులోకి తీసుకోనున్న పోలీసులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సోదాలు. నిందితుల ఇళ్లలో అధికారుల తనిఖీలు. వరంగల్ ముత్తోజీపేటకు బండి సంజయ్. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు పరామర్శించిన కేంద్ర మంత్రి. బీజేపీ ఆఫీస్కు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రాజకీయంగా చర్చనాంశంగా మారిన సమావేశం. హన్మకొండ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం. వ్యక్తిగత సమస్యలతో పురుగుల మందు తాగిన ఉద్యోగి. గండిమైసమ్మ దుండిగల్లో 80 కోట్ల భూమిని రక్షించిన హైడ్రా. ఆక్రమిత స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు. అనంతపురం హనీ ట్రాప్ నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్. విచారణ జరిపి రిమాండ్ విధించిన న్యాయస్థానం. కామారెడ్డి జిల్లా రెడ్డిపేటలో పెద్దపులి సంచారం. కట్టెలు కొట్టేందుకు వెళ్లిన వారిపై దాడి. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికుల మౌన పోరాటం. 3వ రోజు డిపో ఎదుట బైఠాయించి కార్మికుల ధర్నా. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల బెడద. ఐసీయూలో చక్కర్లు కొడుతున్న మూషికాలు. పదిహేనేళ్ల బాలిక గర్భాన్ని తొలగించేందుకు అనుమతి. ఇష్టం లేకుండా గర్భం కొనసాగించాలని బలవంతం చేయడమన్న సుప్రీంకోర్టు. బాబ్రీ మసీద్ నిర్మాణ పనులు షురు. 4 ఎకరాల్లో నిర్మాణం. కోల్కతాలో ప్రధాని మోదీ పర్యటన. హుంగ్లీ నది తీరాన బోటులో మోదీ పర్యటన.